బిక్కవోలు ఎస్ఐ రవిచంద్ర కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముందుగా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. బిక్కవోలు మండలంలో 4 ఫైర్ కేకర్స్ తయారీ షాపులు ఉన్నాయని, అదేవిధంగా మండలంలో 17 దీపావళి మందుగుండు సామగ్రి షాపులు లైసెన్సులు తీసుకున్నారని, మిగతా వాళ్ళు ఎవరైనా మందుగుండు సామగ్రి షాపులు నిర్వహించే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా లైసెన్సులు తీసుకోవాలని డీఎస్పీ మరియు సిఐ సుమంత్తో కలిసి తయారీ షాపులకు తగు జాగ్రత్తలు చెప్పడం జరిగిందని, అదేవిధంగా మందుగుండు సామగ్రి షాపుల దగ్గర అగ్ని ప్రమాదాలు జరగకుండా నీటి డ్రమ్ములు, ఇసుక తొట్టెలు, అగ్నిమాపక యంత్రాలు దగ్గర ఉంచుకొని అగ్ని ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. షాప్కి దూరంగా పాటించాలని తెలియజేశారు. నిబంధనలు ఉల్లంఘించినా తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు షాపుల వద్ద కొనుక్కున్న మందుగుండు సామగ్రి ప్రత్యేకమైన స్థలంలో భద్రపరచుకోవాలని, బాణసంచా కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ దీపావళిని ఆనందదాయకంగా జరుపుకోవాలని అన్నారు. దీపావళి శుభాకాంక్షలు. బిక్కవోలు మండలంలో LE1 4 షాపులు, LE2 2 షాపులు, LE1 అనగా అమ్మకం, ఈ దీపావళి ఫైర్ క్రాకర్ మందులు అమ్మడం, 2 తయారీ షాపులు 2 ఉన్నవి. వారందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుని ఈ దీపావళి సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రతిరోజు డిఎస్పీ ఈస్ట్ జోన్ డిఎస్పీ గారు, సిఐ సుమంత్ గారు, అదేవిధంగా నేను తరచూ విజిట్ చేస్తూ వాళ్ళందరినీ హెచ్చరించడం జరిగింది. వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం కోసం వారి దగ్గర ఫైర్ ఎక్స్టింగ్విష్ పరికరాలు, అదేవిధంగా టబ్ నిండా వాటర్ పెట్టుకోవడం, వాటర్ మోటార్ అన్నీ సరిగా పనిచేసే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా బిక్కవోలు మండలంలో 17 మంది టెంపరీ షాప్స్ పర్మిషన్ పొంది ఉన్నారు. వారు కూడా ఈ టెంపరీ షాప్స్ ఏర్పాటు చేసుకునేటప్పుడు షాప్కి మధ్యలో 10 అడుగుల దూరం ఉండే విధంగా ఫైర్ ఎక్స్టింగ్విష్ ఉపయోగించే విధంగా బకెట్తో ఇసుక, శాండ్ పెట్టుకోవడం, అదేవిధంగా టబ్లో నీళ్లు పెట్టుకోవడం, నీళ్లు తోడడం కోసం బకెట్ పెట్టుకోవడం, అన్నీ కరెక్ట్గా ఉంచుకుని సరిగా ఉంచుకుని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవడం. అదేవిధంగా ఆ ప్లేస్లో ఎక్కడైతే ఈ ఫైర్ క్రాకర్ షాప్స్ పెట్టుకున్న షాపు ముందు ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకుని వెహికల్స్ అన్ని లోపలికి వచ్చేయకుండా, ఒకవేళ వచ్చేటప్పుడు మనుషులు ఈ ఫైర్ క్రాకర్స్ మందులు కొనుక్కోవడానికి వచ్చే వ్యక్తులు అందరూ కూడా ఈ మ్యాచ్ బాక్సెస్ కానీ, ఫైర్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ ఏమి తెచ్చుకోకుండా తనిఖీ చేసి బయటే పెట్టించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్యూరిటీ గార్డ్ ద్వారా కూడా చూసుకోవాలని చెప్పేసి అందరికీ సూచించడం జరిగింది. ప్రతి ప్లేస్ కూడా మండల ఎంఆర్ఓ గారు, నేను, ఆర్ఐ గారు అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలని వారు సూచించడం జరిగింది. కాబట్టి మండల ప్రజలందరూ కూడా ముందుగానే ఫైర్ క్రాకర్స్ మందులు కొనుక్కోవడం, ఇళ్ల దగ్గర పెట్టుకోవడం, ప్రమాదాలకు గురవడం జరుగుతుంది. అటువంటివి లేకుండా షాప్స్ ఉంటాయి కాబట్టి ఆ ముందు రోజు లేకపోతే అదే రోజున కొనుక్కోవడం చేసుకుని ఎటువంటి ప్రమాదాలు లోను కాకుండా మండల ప్రజలందరూ ఈ దీపావళి సుఖ సంతోషాలతో జరుపుకోవాలని బిక్కవోలు పోలీస్ స్టేషన్ తరపు నుంచి కోరుకుంటున్నాం. నమస్తే.